తులారాశి. ఈ రాశి వారికి రోజు ఆలోచన లోపట అనేకమైనటువంటి మార్పులు రావడం వలన నిర్ణయాలు కూడా తొందరగా మారుతాయి. రావలసినటువంటి ధనం కొంత చేతికి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రోత్సాహము చాలా ఉంటుంది. పెద్దల యొక్క పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీ యొక్క ప్రతిష్ట, కీర్తి పెరుగుతూ ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉన్నది. మీ యొక్క మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యుల సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. ఈరోజు తులారాశి వారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని శ్రీ వెంకటేశ్వరాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని స్వామికి నెయ్యి దీపం వెలిగించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. దూరం నుంచి శుభవార్తను వింటారు. ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు కొనసాగుతాయి. మిత్రుల యొక్క సహకారము ఉంటుంది. మీకు రావలసినటువంటి ధనము కొంత ఆలస్యంగా చేతికి వస్తూ ఉంటుంది. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే ఈరోజు వాయిదా వేసుకోవడం మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం లోపట సింధూరాన్ని సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కొంత అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయాలు, సహకారము తగ్గుతూ ఉంటుంది. మీ సొంత శ్రమతోని కష్టపడి మీరు ముందుకు వెళ్ళాలి. ఇతరులపై ఆశ పెట్టుకోవద్దు. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి మీరు పెట్టుబడి పెట్టడం వలన ధనపరంగా ఇబ్బందులు భవిష్యత్తులో ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ధనస్సు రాశి వారు ఈరోజు శనేశ్వరునికి తైలాభిషేకం చేయించడం వలన మరింత శుభయోగం పొందుతారు.